ఓకే, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదామండి. ప్రార్థన. మహోన్నతుడును మహాఘనుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఈ ఉదయకాల ఆరాధన సమయంలో మీ విలువైన వాక్కులను మరి వినడానికి చేరవచ్చిన మీ పిల్లలకు కావలసినటువంటి మంచి జ్ఞాన సంగతులను మీరే నా ద్వారా వినిపింపచేయమని చెప్పుచున్న నాకు సమయోచితమైన సందర్భానుసారమైన జ్ఞానాన్ని ప్రసాదించి, వినుచున్న మీ పిల్లలైన వారి మనోనేత్రాలను వెలిగింపచేసి ప్రతి మాటను కూడా అర్థం చేసుకుని గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో వందనములు చెల్లిస్తూ, ప్రియమైన దేవుని వర్లారా, మరి మనమంతా కూడా పాపం అనే చీకటిలో నుంచి మరి క్రీస్తు అనే లేదా వాక్యం అనే వెలుగులోకి వచ్చాం. అయితే రానంత వరకు కూడా, అంటే వెలుగులోనికి రానంత వరకు మనం చీకటిలోనే ఉన్నాం. అంటే చీకటిలో అంటే పాపములో, లోకములో, ఏమండి, ఇంకా బైబిల్ పరిభాషలో మాట్లాడుకుంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయాము. అలా చచ్చినటువంటి మనల్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేశాడు? తిరిగి బ్రతికించాడు, లేపాడు. ఓకేనండి, ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించేను. ఓకేనండి, అంటే మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డామా అని అంటే, ఏమండి, ఏదో బాప్తిస్మం అంటే మునగడం, తిరిగి లేవడం అని అనుకుంటాం. కానీ ఇది ఒక విధంగా ఆలోచిస్తే చనిపోయినటువంటి వ్యక్తిని లేపడం ఎంత ఆశ్చర్యకరమో, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి మనలను ఏమంటే లేపడం కూడా అంతకంటే ఆశ్చర్యకరమండి. ఏమన్నా ఒక వ్యక్తిని పాపములో నుండి రప్పించడం అంటే అది మామూలు విషయం కాదు, మామూలు సంగతి కాదు. దానికి మనం ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియదు కాదు, అవునే కదండి. ఒక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించడానికి ఎంత కష్టపడుతున్నాం మనం, ఏమంటే ఎంత కష్టపడితే తన పాపాలను, లోకంలో ఉన్నటువంటి ఆశలను విడిచి క్రీస్తులోనికి వస్తున్నాడు. కానీ ఈరోజు మనం అంతా కూడా ఎవరో ఒక వ్యక్తి దేవుని గురించి ఒక్క మాట చెప్పంగానే మనమంతా కూడా వచ్చేసామా? ఒక్క మాటతో రాలేదండి. ఎన్ని నెలలు పట్టుండొచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు, ఏమండి, ఈ సంవత్సరాలలో ఎన్ని మాటలు చెప్పుండొచ్చు. అంటే ఇన్ని మాటలు చెబితేనే కానీ, ఇన్ని సంవత్సరాలు గడిస్తేనే కానీ మనము క్రీస్తులోనికి రాలేదు, ఇంత సత్యములోనికి స్థిరపరచబడలేదు అని అంటే ఇది ఎంత కష్టతరమో ఒక్కసారి మనం ఆలోచన చేయాలండి. ఓకేనా? అంటే ఒక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించడం లేదా వెలుగులోనికి నడిపించడం చాలా కష్టం. ఓకే, అయితే ఈ విధంగా మనము వెలుగులోనికి అడుగుపెట్టాం. వెలుగులోనికి అడుగుపెట్టినటువంటి మనము ఏం చేస్తామని వ్రాయబడింది? ఏమండి, వెలుగులో నడిస్తే ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఏమన్నా బాగా వినండి. వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిస్తే ఏం చేస్తామంట? అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఎప్పుడు ఏమంటే మనము వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఇలా అన్యోన్య సహవాసం కలిగి ఉంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే ఇప్పుడు మన పాపాలు కడగబడాలి అనంటే ఫస్ట్ పాయింట్ ఏంటి ఏమంటే మనము వెలుగులోకి రావాలి, వెలుగులో నడవాలి. అలా వెలుగులో నడిస్తేనే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే మన పాపములు కడగబడతాయి. చూడండి, లింకప్ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు అందుకనే అపోస్తలులు బోధ యందును, అలాగే సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండును లేదా ఉండిరి. ఓకేనా? అంటే వాళ్ళు సహవాసం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సహవాసాన్ని మాత్రం కోల్పోలేదు, విడిచిపెట్టలేదంట. దేనిని బట్టి అనంటే వారు వెలుగులో నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి. ఏమండి, ఈ వెలుగు ఎవరు? ఏమంటే యేసుక్రీస్తు వారు. ఇది మనందరికీ తెలుసు. ఓకేనా? వెలుగు లోకంలో ఉండేను. ఓకేనా? నిజమైన వెలుగు ఉండేను. అది ప్రతి మనుష్యుణ్ణి కూడా ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. ఓకేనా? అయితే ఆ వెలుగులోనికి వచ్చిన వారు ఏం చేస్తారు అనంటే ఇదిగో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. ఈ అన్యోన్య సహవాసం గురించి మీకు ఒకసారి చెప్పాను మీకు. ఏమంటే ఏంటి అన్యోన్య సహవాసం అంటే? దీనికి నిర్వచనం కూడా చెప్పానా లేదా? ఓకే, అంటే శాస్త్ర ప్రకారంగా లేదా శాస్త్రీయబద్ధంగా దానికి ఒక నిర్వచనం ఇవ్వబడింది. రెండు విభిన్న జీవులు ఒకే ఆవాసంలో ఉంటూ ఏమంటే ఒకదానికొకటి పరస్పరం లబ్ధి పొందే ఆ క్రమాన్ని లేదా ఆ చర్యను అన్యోన్య సహవాసం అంటారు. ఓకేనా? అలాగే సంఘం అనేటువంటి ఈ దేవుని నివాసంలోనికి ఎక్కడెక్కడ వారమో, అవునే కదా, ఆయా ప్రాంతాల వాళ్ళం, ఆయా కుటుంబాలకు చెందిన వాళ్ళం, ఏమంటే ఇలా ఉన్నటువంటి మనము ఒకే కుటుంబంగా, దేవుని కుటుంబంగా, దేవుని సంఘముగా కూడుకుంటూ సహవాసం కలిగి ఉన్నాం. అవునే కదా? దీనినే ఏమంటారు? అన్యోన్య సహవాసం అంటారు. ఓకేనా? ఈ అన్యోన్య సహవాసం దేనికోసం అంటే ఈ అన్యోన్య సహవాసాన్ని ఎందుకు కలిగి ఉండాలి? దాని క్రింద వ్రాయబడింది కదండి. మనం ఎప్పుడైతే అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామో అప్పుడు అంటే అన్యోన్య సహవాసం లేకపోతే మన పాపాలు క్షమించబడవా? కడగడండి. అందుకనే ప్రతి ఆదివారము సహవాసం చేయడానికి, ఆయనను ఆరాధించడానికి రావాలి. చాలా మంది మాట్లాడుతూ ఏమంటే మేము క్రీస్తుతో సహవాసం చేస్తామంటారు. ఇంతకీ క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే సంఘంలో. ఈ సంఘం ఎవరిది? క్రీస్తుది. ఇప్పుడు భార్య ఎక్కడుంటే భర్త అక్కడ ఉంటాడు. భర్త ఎక్కడుంటే సంఘం కూడా, అంటే భార్య కూడా అక్కడే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉండి లైవ్ చూస్తాను, లేకపోతే ఇంటి దగ్గరే ఉండి లేకపోతే వేరే చోటకి వెళతాను అని సంఘంతో సహవాసం లేకుండా ఉండి నేను క్రీస్తుతో సహవాసం చేస్తున్నాను అని అంటే దీనిని ఏమన్నాడు?
ఇది అబద్ధం అన్నాడు. ఓకేనా? ఒకసారి 5వ వచనం కూడా చూడండి. ఓకే, క్షమించండి, 8వ వచనం చూడండి. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఓకే, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల. ఏమండి ఇక్కడ ఈ మాటలకు అర్థం ఏంటి? ఏమండి ఇప్పుడు పాపం చేయడం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఓకే, 3వ అధ్యాయం 2 వచనాల్లో మీకు కనబడుతుంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నాడు. ఓకే, ఇప్పుడు అపోస్తలుల బోధలో సహవాసంలో మీరు ప్రతి దినము కూడా లేదా ప్రతి ఆదివారం కూడా సహవాసం కలిగి ఉండాలి అన్నది దేవుని ఆజ్ఞ. అవును కదా? ఇది ఆజ్ఞ లేకపోతే మామూలుగా వ్రాయబడిందా మాట? ఏమండి అంటే చెయ్యాలి అనే వ్రాయబడిందా, లేకపోతే వాళ్ళు చేశారని చెప్పడానికి లేదా మనకు తెలియజేయించడానికి వ్రాయబడిందా? ఏమండి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు సందర్భాలు దేనికోసం? వాటిని చూసి మనము చెయ్యడానికి, కేవలం చదువుకుని విడిచిపెట్టడానికి కాదు, లేదా విని వదిలేయడానికి కాదు. దేనికి? ఏమండి ఆ చదివిన మాటలు, విన్న మాటలు, చూసిన సందర్భాలు వాటి ప్రకారంగా చెయ్యడానికే ఈ సందర్భాలను దేవుడు మన కొరకు వ్రాయించాడు. ఓకేనా? ఇప్పుడు అపోస్తలుల బోధలో సహవాసంలో మనం ఎడతెగక ఉండాలి అని అంటే ఇది ఆజ్ఞగా ఇవ్వబడితే ఈ ఆజ్ఞను మీరితే గనక ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. ఓకేనా? మరి ఇలా పాపము చేస్తూ నేను ఏ పాపం చేయలేదు, ఏ పాపం చేయడం లేదు, నేను క్రీస్తుతో సహవాసం చేస్తున్నాను అని అంటున్నావంటే నువ్వేం ఆడుతున్నట్టు? అబద్ధం ఆడుతున్నట్టు. ఓకేనంట. కాబట్టి ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావాలో, ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో, ఏమంటే మనము మన ప్రవర్తన అంతటిలో కూడా దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మన ప్రవర్తన ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అర్థమవుతుందండి? ఒకసారి మళ్ళీ చదవన్నమాట. 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఏమంటే వెలుగులో నడవకపోతే అన్యోన్య సహవాసం చేయమా? ఏమంటే అంటే చేయడానికి ఇష్టపడమా? ఏమంటే ఒక మాట చెప్తాను మీకు. బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏమంటే ఎవరు ఉండరు. ఎందుకనంటే ఎప్పుడొకప్పుడు ఒకనొక సందర్భంలో కనీసం ఒక్క అపరాధంలోనైనా మరి పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇలా ఒక ఆదివారం మానేసిన, లేకపోతే 2 ఆదివారాలు మానేసిన మనలో ఉన్నటువంటి పాపాలు ఏమవుతాయి? ఏమంటే ఎక్కువ అవుతాయి. అవును కదా? ఒక ఆదివారం మానేసాం అనుకోండి, అంటే సహవాసం మానేసాం అనుకోండి, ఏమవుద్ది? పర్లేదు ఒక వారమే కదా అని అనుకుంటాం. 2వ వారం కూడా మానేసాం అనుకోండి, అప్పుడేమవుద్ది? నిన్నటి వారం వెళ్ళలేదు కదా, ఈ వారం వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? అవునా? అంటే ఇలా వారం వారం నువ్వు ఏమైపోతున్నావు? దేవునికి దూరం అయిపోతున్నావు, సాతానికి, లోకానికి దగ్గరైపోతున్నావు. ఓకేనంటే ఇక్కడ సహవాసంగా ఎప్పుడైతే మనం కూడుకుంటామో పాపం చెయ్యాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకనంటే మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే పాపపు ఆలోచనలు వస్తాయి. అవునే కదా? ఎప్పుడైతే సంఘముగా కూడుకుంటామో లేదా 10 మందితో కలిసి ఉంటామో
సహోదరులను చూసినటువంటి మనకి పాపము చెయ్యాలన్న ఆలోచన ఒకవేళ వచ్చినా మానుకుంటాం. ఇదిగో నా సహోదరులందరూ ఆత్మీయంగా ఉన్నారు కదా, వాళ్ళు పరిశుద్ధులు కదా, ఏమంటే వాళ్ళతో పాటు నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి, కానీ నాకేంటి ఈ తప్పుడు ఆలోచన వస్తుంది, పాపం చేయాలనే కోరిక కలుగుతుంది అని మనలను మనమే సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే సహవాసానికి రావాలి. అర్థమవుతుందండి ఏమంటే? అందుకనే ఒక మాట చూపిస్తాను మీకు, ఇది ఎలా ఉంచండి మీకండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. అంటే ఎక్కువ మంది సహవాసానికి ఎందుకు రాలేకపోతున్నారు అనంటే, మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు. ఏమండి? అంటే వెలుగులో ఉన్నవాడు మాత్రమే ఎక్కడికి వస్తాడు? సంఘానికి వస్తాడు, అన్యోన్య సహవాసం కలిగి ఉంటాడు. వెలుగులోనికి రానివాడు, వెలుగులో లేనివాడు, వెలుగు యొద్దకు రానివాడు ఎక్కడున్నట్టు? చీకట్లోనే ఉన్నాడు. అంటే వాడి పాపాలు గనక ఏమండి కనబడకూడదు అని అంటే వాడు ఎక్కడ ఉండాలి? చీకట్లోనే ఉండాలి. వెలుగులోనికి వస్తే అవన్నీ కనబడతాయి. అవునే కదండి? కాబట్టి ఇప్పుడు వెలుగులోనికి రాకుండా వాడిని ఆపేస్తుంది ఎవరు? ఏమండి? ఈరోజు ఒక వ్యక్తి పాపములోనే వాడు ఉండిపోయి వాడు బయటికి రాలేకపోతున్నాడనంటే, ఒక్కసారి నువ్వు పాపములోనికి అడుగు పెట్టిన తర్వాత పాపమును ఏం చేస్తుంది? ఏమంటే అది నిన్ను చుట్టుముడుతుంది. ఏమంటే దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. రాత్రి చెప్పుకున్నాం కదా, ఏమంటే ఇక దానికి నీ మీద వాంఛ కలిగితే అది నిన్ను విడిచిపెట్టదు, నువ్వు దానిని విడిచిపెట్టవు. ఏమంటే అందుకనే చాలా మంది పాపం మరి మద్యం తాగుతూ దానికి బానిసలు అవుతూ ఏమంటే మానుకోవాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను అంటూ ఉంటారు. అంటే అది నిన్ను ఏం చేస్తుంది? ఏం చేసింది? దానికి నిన్ను బానిసగా మార్చేసింది. బయటికి ఆ మత్తులో నుంచి రానివ్వకుండా చేస్తుంది. అర్థమవుతుందండి? అలాగే ఎటువంటి రకమైన పాపమైనప్పటికీ అలాగే మనల్ని ఏం చేస్తుంది? దానికి ఆకర్షితులుగా చేసి వెలుగు దగ్గరికి రానివ్వకుండా, సంఘంలో సహవాసం చేయనివ్వకుండా మనల్ని ఆ పాపమే అడ్డుకుంటుంది. అందుకనే ఆ పాపములో నుంచి లేదా ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి మనము మరలా చీకటిలోనికి వెళ్లకుండా ఏం చేయాలి? ఆ వెలుగులోనే నడవాలి. అర్థమవుతుందండి? ఆ వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసానికి వస్తాం. ఈ అన్యోన్య సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మన పాపాలను క్రీస్తు రక్తము చేత దేవుడు ఏం చేస్తాడు? కడుగుతాడు. అంటే ఇప్పుడు మన పాపాలు కడగబడాలి అని అంటే ప్రతి ఆదివారం మనం ఏం చేయాలి? అన్యోన్య సహవాసం చెయ్యాలి. ఈ సహవాసానికి రాకపోతే మన పాపాలు క్షమించబడవు, కడగబడవు. అర్థమవుతుందండి? ఇప్పుడు పాపాలు కడగబడకపోతే, ఒకవేళ ఆ క్షణమే చచ్చిపోతే మనం పాపులమే. అవునే కదా? మరి పాపులకి పరలోకంలో చోట్లేదు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియులారా, మనము ఈ సహవాసంలో ఉన్నప్పుడు మరి ఎప్పుడో ఒకవేళ ఇబ్బంది కలగవచ్చు, లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అటువంటి మరి తరుణంలో మనం చేసేది ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి సోదరులు రమేష్ గారు మరి మొన్నటి వరకు ఏమండి మరి చిన్న యాక్సిడెంట్ ద్వారా మరి కాల్ ఫ్రాక్చర్ అయింది.
మరి ఆయన మంగళవారం క్లాసులకి మరి రాలేకపోయేవాడు. ఓకేనా? అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పదు. కానీ ఇప్పుడు మరి పరిస్థితి బాగోకపోయినా ఆయన మరి ఏదో రకంగా మరి 2 స్టేర్లు బిల్డింగ్ ఎక్కి వచ్చాడు అని అంటే ఏమండి? అంటే దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తే మనల్ని నడిపిస్తుంది. ఆ ఆసక్తి లేకపోతే ఏమండి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ బాగానే ఉన్నప్పటికీ రాలేము. ఓకేనా? కాబట్టి మనము వెలుగులోనే నడవాలి. వెలుగులో నడిస్తేనే సహవాసం చేస్తాం. అలా సహవాసం చేస్తేనే మన పాపాలు కడగబడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మన పాపాలు కడగబడాలి అనంటే ఖచ్చితంగా వెలుగులో నడవాలి, అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. ఓకే, ఇది ఈ చిన్న పాఠం. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఓకే, సమయం లేదు కాబట్టి కొద్ది నిమిషాలు చెప్పాను.